ఒక్క నిమిషం ఎవరు కూడా మాట్లాడుకుంటుంటే చేతిని ముందుకు పెట్టండి. లెడ్జి చెప్పేటప్పుడు అయ్యని నేను చెప్పినప్పుడు మీరు మీ పేరు చదువుకోండి. హ్యావ్ బీన్ ఎలక్టెడ్ యాజ్ అన్నప్పుడు మీ పోస్ట్ మీరే చదువుకోండి. ఆఫ్ అన్నప్పుడు ఇవన్నీ నేను చెప్తాను. ఓకే, స్టార్ట్. ఐ కేవి రాఘవులు హావింగ్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ district branch Chittoor do hereby solemnly pledge to serve the community of employees to the best of my ability to discharge my duties in accordance with the provision of the constitution of the association, to implement all its policies and decision, to carry out the functions entrusted to me by its various organs, and will not do anything derogatory to the aims and objectives of the association. Thank you once again. మరి చిత్తూరు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ గా నన్ను వేసినందుకు రాష్ట్ర అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలానే నూతనంగా ఎన్నికైనటువంటి 17 మంది కార్యవర్గ సభ్యులకు ఎలక్షన్ ఆఫీసర్ గా, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మరి మీ ఎంత మంచి అందరూ కోఆపరేట్ చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకి మీ అందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు చిత్తూరు జిల్లాలోని 6 తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు మరియు ఎస్ట్రైల్ చిత్తూరు జిల్లా తాలూకా అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మెంబర్స్ అందరికీ, అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కడప జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అలానే అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అలానే తిరుపతి అడాక్ కమిటీ చైర్పర్సన్ కన్వీనర్ గారికి మరియు మిత్రుల అందరికీ కూడా మరోసారి ఎలక్షన్ ఆఫీసర్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకు మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మా యొక్క ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందో ఎలక్షన్ అబ్జర్వర్ గారిని ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. చిత్తూరు సైడ్ అన్నా అట్టే సైడ్ నిలబడినా మీరు అట్టే నిలబడితే రాదు నాకు. బయటకు పోతే అందరూ వస్తారు. నేను చెప్పింది మీకు అర్థం కాదు. నేను అదే చెప్తుంటే సరే ఉండు, ఒక నిమిషం ఉండు. అందరూ చూడండి సార్, ఒకసారి చూడండి సార్. కూడా ముందుగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తాయి. ఎందుకంటే అన్ని తాలూకాల నుంచి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసిన ఉద్యోగులందరికీ, అలాగే మరి
ఈ ఎన్నికల కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చిన గుంటూరు నుంచి ఘంటసాల శ్రీనివాసరావు గారికి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వారి కార్యదర్శి శ్యామ్ గారికి, మరి అలాగే ఈ రోజు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి ఏపీఎన్జిఓ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి చిత్తూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలు ఉన్నా కూడా దేవభూమిగా పరిగణిస్తాం చిత్తూరు అంటే. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి పట్టణం ఈ జిల్లాలో ఉండటం, అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన ఒక ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ ప్రయాణం 40 ఏళ్ల రాజకీయ జీవితం ప్రస్థానాన్ని కలిగి ఇదే జిల్లా వాసి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం, మరి అలాగే ఈ రోజు జరిగిన ఎలక్షన్ లో ఇంత ప్రశాంత వాతావరణంలో, ఎందుకంటే ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ఒక ఆయన నామినేషన్ వేసినప్పటికీ సహృద్ భావంతో, అంటే ఆయన కూడా రమేష్ గారిని ఎన్నుకోండి, ప్రస్తుతానికి నేను ఆగిపోతున్నానని ఆయన కూడా కోఆపరేట్ చేసినందుకు మహేష్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంఘం అనేది ఒక నదీ ప్రవాహం లాంటిది. ఎందుకంటే ముందు వాళ్ళు రిటైర్డ్ అవుతుంటే వెనక తరం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈసారి రాబోయే ఖాళీలో కూడా మహేష్ గారు ఖచ్చితంగా ఈ సంఘంలో ఉంటారని, అలాగే మరి మా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు నిర్ణయం మేరకు 25-30% యువతకు కూడా ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో మరి యువతను కూడా ఈ సంఘాల్లో చేర్పించాలని, రాబోయే రోజుల్లో రాఘుల్ గారు తప్పకుండా యువతకు కూడా 25-30% వాళ్ళ 25-30%తో వాళ్ళను కూడా ఈ కార్యవర్గంలోకి తీసుకోవాలని, మరి అలాగే ఇంత సజావుగా నిర్వహించిన ఎలక్షన్ ఆఫీసర్ ఘంటసాల శ్రీనివాసరావుకి, అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ శ్యామ్ గారికి, మరి అలాగే చిత్తూరు నుంచి తిరుపతి నుంచి వచ్చేసిన అటహార్ కమిటీ కార్యవర్గ సభ్యులకు, అలాగే అన్నమయ్య జిల్లా నుంచి వచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులకు, కడప జిల్లా నుంచి వచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీఎన్జిఓ అసోసియేషన్, ఏపీఎన్జిఓ అసోసియేషన్, ఏపీఎన్జిఓ అసోసియేషన్, ఏపీఎన్జిఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని, మరి రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారిగా నన్ను నియమించడం జరిగింది. 3/12/2025 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈరోజు నామినేషన్ల కార్యక్రమం. మరి ఈ నామినేషన్ల కార్యక్రమంలో మొత్తం 17 పోస్టులకు గాను 18 మంది నామినేషన్లు వేయడం జరిగింది. ఒక్క సెక్రటరీకి 20 పోటీ పట్టడం అనేది జరిగింది. మరి ఇద్దరు కూడా మరి రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి మిత్రులందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక రాజీ పడి ఒకరు విత్డ్రా చేసుకోవడం వల్ల మరి 17 పోస్టులకి 17 మంది ఉండటం వల్ల మరి ఎనానమస్ గా 17 పోస్టులకి 17 మంది నామినేషన్లో ఉండటం వల్ల మరి ఎనానమస్ గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వారి పేర్లన్నీ కూడా చెప్తాను. ప్రెసిడెంట్ గా కేవి రాఘవుల గారు సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి పనిచేస్తూ ఉంటారు. అలానే అసోసియేట్ ప్రెసిడెంట్ గా పిబి మురళీకృష్ణ గారు ఏఓ ఏరియా హాస్పిటల్ కుప్పం వారు. అలానే వైస్ ప్రెసిడెంట్స్ 5 పోస్టులు ఉంటాయి. 5 పోస్టులకు 5 నామినేషన్లు వేయడం జరిగింది. వారి పేర్లు కూడా చెప్తాను. బి బాలసుబ్రహ్మణ్యం గారు, టిఎన్ పురుషోత్తం రెడ్డి గారు, అలానే పి శ్రీనివాసులు గారు, అలానే బి రవికుమార్ నాయక్, అలానే ఎంఎస్ ప్రశాంత్, అలానే వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ అనేది ఒక పోస్ట్ కూడా ఉండడం జరిగింది. మరి ఆ పోస్ట్కి ఏ చంద్రకళ గారు కూడా ఎన్నికలు అయినట్లు ప్రకటిస్తా ఉన్నాను. అలానే సెక్రటరీగా మరి కె రమేష్ గారు జూనియర్ అసిస్టెంట్ సిపిఓ ఆఫీస్ వారు ఎన్నిక కావడం జరిగింది. అలానే ఆర్గనైజ్ సెక్రటరీగా ఎస్జే ప్రదీప్ కుమార్ గారు ఐటీఐ డిపార్ట్మెంటు. అలానే జాయింట్ సెక్రటరీస్ కూడా 5 పోస్టులు ఉండడం జరిగింది. 5 పోస్టులకి 5 నామినేట్ వేయడం వల్ల మరి 5 కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఎనామస్ గా. విఎస్ రెడ్డప్పన్ గారు, అలానే ఎన్ దాము, బి సురేష్ కుమార్, ఏ మహేష్, ఎం జ్యోతిష్వర్ రెడ్డి గారు మరి 5 కూడా జాయింట్ సెక్రటరీస్ గా మరి ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరిగింది. అలానే జాయింట్ సెక్రటరీ ఉమెన్ పోస్ట్ కి మరి సింగిల్ సెట్ నామినేషన్ రావడం వల్ల వారు కూడా ఎలక్ట్ అయినట్టు ప్రకటించడం జరిగింది.
ఆర్ పూమాల గారు మరి హెడ్ నర్సు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు వారు కూడా మరి జాయింట్ సెక్రటరీ ఉమెన్ గా ఎన్నికవడం జరిగింది. అలానే ట్రెజరర్ గా మరి ఎస్ మురళీమోహన్ సీనియర్ అసిస్టెంట్ డిఈఓ చిత్తూరు వారు కూడా మరి సింగిల్ నామినేషన్ రావడం వల్ల వీరందరినీ కూడా నేను చెప్పిన 17 మందిని కూడా మరి ఎన్నికల అధికారిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి వీరు 3 సంవత్సరాల పాటు ఈ చిత్తూరు జిల్లాలో నుండి 6 తాలూకాల ఉద్యోగుల యొక్క మరి ఏవైతే హక్కులు కానీ మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కానీ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు కానీ వీటన్నిటిని పరిరక్షించడంతో పాటు ఉద్యోగులతో మమేకమై ఉండి మరి ప్రతి విషయంలో వారు ఉద్యోగుల యొక్క విషయాలను అన్ని ఏదైతే సమస్యలు అవన్నీ కూడా మరి స్పందించి తక్షణమే పరిష్కరించడానికి మరి ఏదైతే ఉన్నదో బాడీ 17 మంది ఏర్పడిన కార్యవర్గం మరి వీరందరూ కూడా మరి వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలని కూడా చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర అధ్యక్షులు మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు గారు, వారి సహాయ ఎన్నికల అధికారిగా సాయి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా ఈ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ గారు మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. మరి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 6 తాలూకా యూనిట్ల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మరి అదేవిధంగా డిఈసి మెంబర్లు, డీసీ మెంబర్లు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు మీరు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈరోజు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు మీరు హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏమనేది కూడా అబ్జర్వర్ అన్ని పరిశీలించారు. మరి మా కోరిక మేరకు, జిల్లా కోరిక మేరకు పక్క తాలూకా జిల్లాలైనటువంటి కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, మరి అదేవిధంగా తిరుపతి జిల్లా, రాయచోటి జిల్లా నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులు రావడం మాకు వారి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. మరి భవిష్యత్తులో ఇలాంటి ఉద్యోగస్తులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి ఈ రోజు నుంచి నాకు భారం ఇంకా పెరిగిందనే నేను చెబుతున్నాను. మరి అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా నేను సాల్వ్ చేసే దిశలో ముందుకెళ్తానని చెప్పి నాకు ఈ 17 మంది కార్యవర్గ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మాకు ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చి కానీ లేదా ఖాళీలు ఏర్పడిన ఈ కార్యవర్గంలో అలాంటి ఖాళీకి ఖచ్చితంగా మహేష్ అనే మా జాయింట్ సెక్రటరీ నామినేషన్ వేయడం జరిగింది సెక్రటరీ పోస్ట్కి. వారికి కూడా నేను సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఏది ఖాళీ వచ్చినా కూడా వారిని నేను తీసుకుంటానని చెప్పి ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలకి అనుగుణంగా మరి బైలా ప్రకారము జరగాల్సిన ఎన్నికలు ఇవన్నీ కూడా బైలా ప్రకారం చేసిన దాని వల్ల కొన్ని మార్పులు అటు ఇటు జరిగాయి. ఆ మార్పుల వల్ల ఎగ్జిస్టింగ్ బాడీలో ఉన్న మహేష్ గారు ఈరోజు వారు మంచి మనసు చేసుకొని మరి విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. వారికి జిల్లా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో ఈ సహాయ సహకారాలన్నీ అందించాలని చెప్పి కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులందరూ కూడా నేను కోరుకుంటూ మరి ఈ టీంని ఇంత సజావుగా ఈ ఎలక్షన్ అంతా కూడా ప్రశాంతంగా ముగించినటువంటి ఎన్నికల అధికారి, మరి సహాయ ఎన్నికల అధికారి, మరి అదేవిధంగా పరిశీలకుల వారికి, మరి కడప ఇతర మా జిల్లాకి ఇరువైపులు ఉన్నటువంటి 4 అధ్యక్ష కార్యదర్శులు వారికి కూడా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.